నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఆధునిక కాలంలో మనిషి ఆయుర్దాయాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న పెనుముప్పుల్లో గుండెపోటుదే అగ్రస్థానం. నేడు మధ్య వయస్కుల్లో, వృద్ధుల్లో మరణాలకు ఇదో ముఖ్య కారణమని చెప్పొచ్చు. గుండెపోటు రోజురోజుకు సర్వసాధారణమైపోతున్న నేటి పరిస్థితుల్లో గుండెపోటుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మన గుండె ఉండేది గుప్పెడంతే కావచ్చు, కానీ అదే మనకు ఆయువు పట్టు. నిరంతరాయంగా నిర్విరామంగా అలుపెరగకుండా శ్రమిస్తూ శరీరం మొత్తానికి ప్రాణాధారమైన రక్తాన్ని సరఫరా చేస్తుండే ఈ సజీవ యంత్రం చతికిల పడితే, పని చేయలేనని మొరాయిస్తే పిడికెడు గుండెలో పెను తుఫాను రేగినట్లే. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు ముప్పును తెచ్చిపెట్టే అంశాలేమిటో, 10 కాలాల పాటు గుండెను భద్రంగా కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రాణానికి మూలంగా నిలుస్తూ జీవితాంతం నిర్విరామంగా కొట్టుకుంటూ శరీరంలోని అణువణువుకు నిరంతరాయంగా రక్తాన్ని సరఫరా చేస్తుంది మన గుండె. స్థూలంగా చెప్పాలంటే ఒక దృఢమైన కండరం ఇది. ఈ కండరం ఇలా సమర్థంగా సజీవంగా పనిచేస్తుండాలంటే శరీరం మొత్తానికి అవసరమైనట్లే ఈ గుండె కండరానికి కూడా రక్తం కావాలి. నిరంతరాయంగా రక్తం గుండెకు సరఫరా అవుతుండాలి. ఇందుకు గుండె గోడల్లోనే కరోనరీ ధమనులు అనే 3 ప్రధానమైన రక్తనాళాలుంటాయి. ఈ కరోనరీ ధమనుల్లో ఎక్కడైనా కొవ్వు పూడికలు వచ్చి వీటి గుండా రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడితే తక్షణం మన గుండెలో పెను విలయం తలెత్తుతుంది. దీన్నే మనం గుండెపోటుగా పిలుస్తాం. ఇలాంటప్పుడు ఆ రక్తనాళం ద్వారా రక్తం అందుకుంటుంటే గుండె కండర భాగమంతా రక్త ప్రవాహం అందక నిమిషాలు గంటల్లోనే చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో గుండెపోటుదే అగ్రస్థానం. మన భారతీయుల్లో గుండెపోటు కేసులు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. హార్ట్ అటాక్ అంటే గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినప్పుడు సడన్గా గుండెకెళ్ళే రక్తనాళానికి బ్లడ్ క్లాట్ అయ్యి స్టాప్ అయిపోయినప్పుడు, ఆ బ్లడ్ ఫ్లో మజిల్కి తగ్గినప్పుడు వచ్చే ప్రాబ్లమ్ని హార్ట్ అటాక్ అంటారండి. ఈ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే సడన్గా స్టాప్ అయిపోతుందో బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల మజిల్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. హార్ట్ మజిల్ లివర్ లాగా కానీ, కిడ్నీ లాగా కానీ, బ్రెయిన్ లాగా కానీ మళ్ళీ రీజనరేషన్ అనేది ఉండదు. సో వన్స్ డ్యామేజ్ అయ్యింది హార్ట్ మజిల్ అంటే అది పూర్తిగా పోయినట్టే. ఇంకా లైఫ్ టైంలో మళ్ళీ హార్ట్ మజిల్ రీజనరేట్ అవ్వటం అనేది జరగదు. సో బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ ఫ్లో స్టాప్ అవ్వటాన్ని హార్ట్ అటాక్ అంటామండి. అదే కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులర్ అవటం కానీ, హార్ట్ బీటింగ్ స్లో అవటం కానీ జరిగినప్పుడు సడన్గా మనిషి గుండె పంప్ చేయటం స్టాప్ చేసేస్తుంది. సో ఆ స్టాప్ అయిపోయే ప్రక్రియని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఎవరైతే పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందో వాళ్ళు సడన్గా అన్కాన్షియస్ అయిపోయి బ్రీతింగ్ స్టాప్ అయిపోయి సిక్ అయిపోతారు. వితిన్ 8 minutes వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వకపోతే చనిపోతారు. సో దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. కార్డియాక్ ఫెయిల్యూర్ అనేది 3rd కండిషన్ అండి. కార్డియాక్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ పంపింగ్ వీక్ అయిపోయి హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోయి, అంటే హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి కావచ్చు, లేదా ఒక్కొక్కసారి గర్భిణీ స్త్రీల్లో కానీ చాలా కండిషన్స్లో హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావటం జరుగుతుంది. పంపింగ్ వీక్ అయిపోయి ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనేది 40% కన్నా తగ్గినప్పుడు ఆ కండిషన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. జనరల్గా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే అండి, ఛాతీ మధ్య భాగంలో రెట్రోస్టర్నల్ ఏరియా అంటాం. ఈ ఛాతీ మధ్య భాగంలో గట్టిగా నొక్కినట్టుగా కానీ, మంటలాగా కానీ, గట్టిగా ఏదన్నా టై చేసినట్టుగా బిగించినట్టుగా కానీ గుండె కనుక అనిపిస్తే అది హార్ట్ అటాక్ యొక్క మొట్టమొదటి లక్షణం. ఇది మనకి నడిచేటప్పుడు రావచ్చు, కొంచెం దూరం నడిచాక అలా పట్టేసినట్టుగా ఉందంటారు కొంతమంది, లేదా మంట వచ్చినట్టుగా ఉందంటారు, ఒక్కొక్కసారి దవడలు లాగేసినట్టుగా ఉన్నాయి అంటారు.
వీపులో నొప్పి వచ్చినట్టుగా ఉంది. ఇవన్నీ కూడా లక్షణాలు అయ్యే అవకాశం ఉందండి. మేము చూసే 100 మంది పేషెంట్లలో 80 మంది చక్కగా నడుచుకుంటాను, బైక్ నడుపుకుంటాను వచ్చి హాస్పిటల్లో హార్ట్ అటాక్తో అడ్మిట్ అవుతూ ఉంటారు. సో నేను నడిచొచ్చాను, నాకు హార్ట్ అటాక్ లేదు అనేది తప్పు. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి ఇనీషియల్ ప్రెజెంటేషన్లో నొప్పి మాత్రమే ఉంటుంది. అది నొప్పి అనేది కాదు, డిస్కంఫర్ట్, తెలియని ఒక బాధ, డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేము. ఒత్తేసినట్టుగా రావచ్చు, పట్టేసినట్టుగా రావచ్చు, మంటలాగా రావచ్చు. బట్ 90% పేషెంట్స్ పొరపాటు పడుతూ ఉంటారు. ఎందుకు అంటే మన మీద మనకి నమ్మకం, నాకు హార్ట్ అటాక్ రాదు అనే ఒక నమ్మకంతో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ ఫిజిషియన్ దగ్గరికి కానీ గ్యాస్ ప్రాబ్లం అని వెళ్తూ ఉంటారు. అండ్ టైం అంతా గడిచిపోయిన తర్వాత లేట్గా వస్తే మనం యాజ్ ఎ డాక్టర్ ఎంత పెద్ద కార్డియాలజిస్ట్ అయినా ఎవరూ ఏం చేయలేం. ఇది గ్యాస్ నొప్పా లేకపోతే హార్ట్ అటాకా అనేది వితౌట్ అన్ ఈసీజీ ఎవరూ చెప్పలేము. ఈసీజీ ఈజ్ మ్యాండేటరీ. ఒకప్పుడు గుండె జబ్బులంటే ఏ షష్టి పూర్తయ్యాకో గాని రావు అని అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. షుగర్, హై బీపీ, కొలెస్ట్రాల్, అధిక బరువు, స్థూలకాయం ఇవన్నీ కలిసి గుండెకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. దీనికి తోడు బద్ధకపు జీవనశైలి ఇవాళ గుండెకు పెనుముప్పుగా పరిణమిస్తోంది. గంటల తరబడి కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోవడం, ఏం తింటున్నామో ఎలా తింటున్నామో తెలియకపోవడం జరుగుతోంది. ఫలితంగా చివరికి మన ఒంట్లో కొలెస్ట్రాల్ నిల్వలు అపారంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు మానసికమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తామండి. ఒకటి నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఏమిటి అంటే ఏజ్ని మనం రివర్స్ చేయలేము. సో దట్ ఈస్ కాల్డ్ ఏ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్ది ఫ్యామిలీ హిస్టరీ. సో మన ఫ్యామిలీలో కనుక పాస్ట్ హిస్టరీ చూసుకుంటే మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మన ఫాదరు, మదరు వీళ్ళల్లో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చి ఉంటే మనకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ హార్ట్కి అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ 2 నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ దట్ విచ్ వీ కెన్ స్టాప్ ఈజ్ స్మోకింగ్. స్మోకర్స్, యంగ్స్టర్స్ అంటే 25-30 ఇయర్స్, ఆటో డ్రైవర్స్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ దట్ ఈస్ లీడింగ్ ద ఫ్యామిలీ, వీళ్ళలో వెరీ హై రిస్క్ ఫర్ హార్ట్ అటాక్. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. ఇవి మనకి వంశపారపర్యంగా రావచ్చు, లేదంటే మన లైఫ్ స్టైల్ వల్ల కూడా హైపర్ టెన్షన్, డయాబెటీస్ రావచ్చు. ఇవి కాకుండా మనకి తెలియని ఫ్యాక్టర్స్ ఈ మధ్య రీసెంట్గా డిటెక్ట్ అవుతున్నాయి. ఏంటి అంటే యంగ్ ఫీమేల్స్లో కూడా ఇంతకుముందు హార్మోన్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఫీమేల్స్లో హార్ట్ అటాక్ రాదు అనుకునేవాళ్ళు. బట్ స్ట్రెస్ఫుల్ ఫీమేల్స్ అంటే వర్కింగ్ ఉమెన్ వీళ్ళందరిలో కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్కువ కదలకుండా కుర్చీలోనే ఉండి జాబ్ చేసుకుంటూ ఉంటాం, కంప్యూటర్స్ వీళ్ళు వర్క్ చేసేవాళ్ళు, స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, వీళ్ళల్లో కూడా హై రిస్క్ ఫర్ హార్ట్ అటాక్ ఉంటుందండి. బట్ ఎవరైతే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారో మేబీ బికాజ్ ఆఫ్ వర్క్ లేదంటే ఇంట్లో ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏ ఫ్యాక్టర్ వల్లైనా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సడన్గా హార్ట్ మీద ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది, హార్ట్ అటాక్ రావటం అనేది జరుగుతుంది. హై బీపీ, షుగర్, పొగ, మద్యం, అధిక బరువు, కొలెస్ట్రాల్ వీటికి తోడుగా ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన గుండె పాలిట శత్రువులే. ఇవన్నీ ఒకదానికి మరొకటి జత కలుస్తూ మెల్లమెల్లగా మన గుండె ఆరోగ్యాన్ని కబళిస్తుంటాయి. చివరికి గుండెపోటును తెచ్చిపెడుతుంటాయి. గుండెపోటు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెలో పెను తుఫాను చెలరేగినప్పుడు ఛాతీ భాగంలో పిండేసినట్టుగా తీవ్రమైన నొప్పొస్తుంది. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి ఎడమవైపు భుజంలోకి, మెడలోకి, కింది దవడ భాగంలోకి, వీపులోకి విస్తరిస్తుంది. ఛాతీపై ఏదో పెద్ద బరువు పెట్టినట్టుగా ఒత్తిడిగా ఉంటుంది. కడుపులో మంటను పోలిన బాధ ఉంటుంది.
ఊపిరి సరిగ్గా ఆడదు, ఒళ్లంతా ఒకటే చెమటలు, గుండె దడగా ఉండి తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఛాతీల్లో నొప్పిని మనలో చాలామంది గ్యాస్ ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పిగా భావిస్తారు. చెమటలు పట్టకుండా ఛాతీలో నొప్పిగా ఉంటే అది గ్యాస్ నొప్పి అని, చెమటలతో కూడిన ఛాతీ నొప్పిని గుండె నొప్పి అని భావించవచ్చు. అయితే గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా ఛాతీలో నొప్పిగా అనిపించినప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించాలి. ఆసుపత్రిలో ఈసీజీ, ఎక్కో, యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేసి అది నిజంగా గుండెపోటేనా కాదా అన్నది ఖచ్చితంగా నిర్ధారిస్తారు. ఒకవేళ అది నిజంగా గుండెపోటే అయితే సత్వరమే చికిత్స మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఆ హార్ట్ అటాక్ వచ్చిన ఇంటెన్సిటీని బట్టి మనం ఎంత స్పీడ్గా హాస్పిటల్కి రీచ్ అయ్యాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. హార్ట్ అటాక్లో మెయిన్ రక్తనాళం, లెఫ్ట్ మెయిన్ కర్నరీ ఆర్టరీ అంటాము, మెయిన్ రక్తనాళం కనుక సడన్గా బ్లాక్ అయిపోయి పేషెంట్ ప్రెజెంట్ అయితే ఫస్ట్ అటాక్ అయినా సరే వచ్చిన గంటలోనే చనిపోయే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ వితిన్ 1 అవర్ కనుక పేషెంట్ హాస్పిటల్కి రాగలిగితే మోర్టాలిటీ 5 to 10% ఉంటుందండి. ఏది మనం వెంటనే యాంజియోగ్రామ్ చేసుకొని ఆ పూడికని క్లియర్ చేసేస్తే కనుక అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ 90% విల్ సర్వైవ్. బట్ అదే కనుక డిలే అయ్యే కొద్దీ మోర్టాలిటీ చాలా హై అయిపోతుంది. మోర్టాలిటీ ఇట్ వేరీస్, డేస్ గడిచే కొద్దీ ఇట్ బికమ్స్ 20%, 30%, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ కార్డియక్ హార్ట్ అటాక్. మల్టిపుల్ హార్ట్ అటాక్స్ వచ్చే కొద్దీ గుండె కండరం వీక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి రిస్క్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. గుండెపోటు, గుండెపాలిట ఇదొక పిడుగుపాటు. భరించలేని ఛాతీ నొప్పి ఎడమ చేతి వైపు గాని దవడ ప్రాంతంలోకి గాని పాకుతున్నట్టుగా ఉండడం అన్నది మరో ప్రధాన సంకేతం. గుండెపోటొచ్చినప్పుడు మనం ఎంత త్వరగా స్పందిస్తాము అన్నదానిపైనే ఆయు ప్రమాణం ఆధారపడుతుంది. అందుకే డాక్టర్లు గుండెపోటొచ్చినప్పుడు మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ మొదటి గంటలోపే ఆసుపత్రికి చేరుకుని వైద్య సాయం పొందగలిగితే గుండెపోటు గండం నుంచి తేలిగ్గానే గట్టెక్కొచ్చు. గుండెపోటొచ్చిన తరువాత ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె కండరం చచ్చుబడిపోతూ ఉంటుంది. కాబట్టి గుండెపోటు తరువాత సత్వరమే వైద్య సాయం పొందడం చాలా కీలకం. గుండెపోటొచ్చిన సమయంలో చాలామంది పేషెంట్ని కంగారుకు గురిచేస్తారు. నడిపించుకుంటూ ఆసుపత్రికి తీసుకొస్తుంటారు. నిజానికి గుండెపోటు సమయంలో ఎంత విశ్రాంతిగా ఉంటే అంత మేలు. నడిపించడం, మెట్లెక్కించడం వంటి పనులు చేయకూడదు. హార్ట్ మజిల్కి రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. గంట గడిచే కొద్దీ అమౌంట్ ఆఫ్ మజిల్ డ్యామేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ పూడికని ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే మనం అంత త్వరగా అది మళ్ళీ మజిల్ లైఫ్ రికవర్ అయిపోయి నార్మల్ మజిల్ లాగా ఫంక్షన్ చేయటం మొదలు పెడుతుంది. సో ఆ పూడికను క్లియర్ చేయటం కోసం మనం కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఇమీడియట్గా తీసుకోవాల్సి ఉంటుంది. మనం డౌట్ వచ్చి మనకి ఇది హార్ట్ అటాక్ అనుకుంటే కనుక ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ ఆర్ డిస్ప్రిన్ ట్యాబ్లెట్ కామన్గా అవైలబుల్గా ఉంటుంది. ఒక 325 mg ట్యాబ్లెట్ ఓరల్గా తీసుకోవచ్చు. సబ్లింగ్వల్ సార్బిట్రేట్ అంటే నాలుగు కింద పెట్టే ట్యాబ్లెట్ సార్బిట్రేట్ అని దొరుకుతుంది. ఇది కూడా మనం నాలుగు కింద పెట్టచ్చు. అలా నాలుగు కింద 3 సార్లు మనం 5 నిమిషాల గ్యాప్లో నొప్పి తగ్గేంత వరకు సబ్లింగ్వల్ సార్బిట్రేట్ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. ఈ కామన్గా బయట దొరికితే ఓవర్ ది కౌంటర్ కూడా మనం తీసుకొని వాడచ్చు. చేయకూడనివి ఏమిటి అంటే స్పీడ్గా నడుస్తూ ఉంటారు చాలామంది పేషెంట్లు. అలా నడవటం లాంటివి చేయకూడదు. పూర్తిగా కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ అటాక్ నైట్ 2 నుంచి 4 o'clock టైంలో మధ్యలో వస్తాయి. ఆ టైంలో సింపాథెటిక్ డ్రైవ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు వస్తాయి. అందరు పేషెంట్స్ చాలా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ టైంలో మనం పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇది గ్యాస్ ట్రబుల్ ఏమో, నేను అనవసరంగా ఇంట్లో వాళ్ళని లేపుతున్నాను, ఫాల్స్ వార్నింగ్ ఇస్తున్నాను వేరే వాళ్ళకి అని చెప్పి డిలే చేస్తూ ఉంటారు. సో అది అస్సలు జరగకూడదు. ఆల్వేస్ గెట్ అన్ ఈసీజీ డన్ వెన్ ఎవర్ యు ఆర్ సస్పెక్టింగ్ హార్ట్ అటాక్. గుప్పెడంత గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? ఎలాంటి జీవనశైలిని పాటించాలి? మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు పిడుగుపాటులా ముంచుకొస్తుంది.
అనూహ్యంగా సంభవించే ఈ విలయాన్ని గుర్తించి తక్షణం నష్ట నివారణ చికిత్సలు మొదలు పెట్టకపోతే మొత్తంగా ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఒకవేళ ప్రాణాలు దక్కినా గుండెపోటు తాలూకు విష పరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. గుండెపోటు ముంచుకొచ్చిన ప్రతి ఘడియ, ప్రతి గంట మన గుండెను తీవ్రంగా దెబ్బతీస్తుంటుంది. గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలైతే దాన్ని తిరిగి కోలుకునేలా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. గుండెలోని 1 లేదా 2 రక్తనాళాల్లో మాత్రమే పూడికలుంటే యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారా బయట నుంచి గుండెలోకి ఒక క్యాథెటర్ని పంపించి దాని సాయంతో పూడికను తెరుస్తూ అదే సమయంలో అక్కడ మళ్లీ పూడిక రాకుండా, అవరోధాలు ఏర్పడకుండా స్ప్రింగ్ల వంటి స్టెంట్లను అమర్చుతారు. అలా కాకుండా గుండెలోని మొత్తం 3 రక్తనాళాల్లోనూ పూడికలున్నప్పుడు పూడుకుపోయిన రక్తనాళాలను బైపాస్ చేస్తూ మరొక రక్తనాళాన్ని తెచ్చి అమర్చి దాని గుండా గుండెకు తిరిగి రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తారు. ఈ ప్రక్రియను కరోనరీ ఆర్టరీ బైపాస్ అని, వాడుకలో బైపాస్ సర్జరీ అని పిలుస్తారు. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి 3 రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటి ఏంటంటే వితిన్ 1 అవర్ డ్యూరేషన్లో కనుక పేషెంట్ వస్తే మనం ఇంజెక్షన్ ఇస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్లాట్ రిలీవ్ అయిపోతుంది. క్లాట్ లైసింగ్ ఏజెంట్స్, థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటాము. సో ఆ 1 అవర్లో వస్తే కనుక థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఇచ్చినా కూడా అవి చాలా బాగా పనిచేస్తాయి. సో దట్ ఈజ్ ఇనఫ్. అండ్ లేటర్ ఒక 2-3 అవర్స్ గడిచిన తర్వాత యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి చూస్తాము. యాంజియోగ్రామ్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఏంటి, దానికి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి చూస్తాం. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే డిలేడ్ ప్రెజెంటేషన్. అంటే 1 అవర్ తర్వాత ప్రెజెంట్ అయ్యి <3 అవర్స్ లోపల ఉంటే కనుక వెంటనే యాంజియోగ్రామ్ తీసుకోవాలి. థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంత బాగా పనిచేయకపోవచ్చు. సో ఆ టైంలో మనం వెంటనే యాంజియోగ్రామ్ చేసుకొని ఆ క్లాట్ ఎక్కడైతే ఉందో, ఏ రక్తనాళంలో ఉందో ఆ రక్తనాళంలోంచి ఫస్ట్ యాంజియోగ్రామ్ చూసిన తర్వాత ఆ క్లాట్ అందులోంచి సక్షన్ చేసేస్తాం. సో ఆ క్లాట్ తీసేసి అవసరమైతే స్టెంట్ చేస్తాము, అవసరం లేకపోతే మందులతోనే వదిలేస్తాము. దేనివల్ల హార్ట్ అటాక్ వస్తుందో దాన్ని మనం తప్పించగలిగితే 100% పాళ్ళు మనం హార్ట్ అటాక్ రాకుండా చూసుకోగలుగుతాము. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ ఈజ్ స్ట్రెస్. ప్రజెంట్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ బాగా ఎక్కువైపోయింది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. బీపీ ఉన్న పేషెంట్స్ బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే 40% మంది హైపర్ టెన్షన్ పేషెంట్స్కి హార్ట్ అటాక్ రాదు అని ట్రయల్స్లో ఉంది. సో బీపీ ఉందని మనకు తెలుసు, ట్యాబ్లెట్స్ వేసుకోం, అదొక గ్రూప్ ఉంటారు. నాకు సిమ్టమ్స్ లేవు, నాకు తలనొప్పి రావట్లేదు, నాకు అది లేదు ఇది లేదు కాబట్టి నా బీపీ కంట్రోల్లోనే ఉంది అని కొంతమంది గ్రూప్ ఉంటారు. మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా నాకు బీపీ కంట్రోల్ అవ్వదు, పర్వాలేదని వదిలేసే వాళ్ళు ఉంటారు. అలాగే బీపీలో ఎలాగో షుగర్లో పేషెంట్స్ అలాగే ఉంటారు. నాకు సిమ్టమ్స్ లేవని వాడని వాళ్ళు, నాకేం ఇప్పుడు ఇబ్బంది లేదు కదా. బీపీ షుగరు చక్కగా కంట్రోల్లో పెట్టుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ పాటిస్తూ ఉంటే హార్ట్ అటాక్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యంగ్స్టర్స్ వీళ్ళందరికీ చెప్పేది స్మోకింగ్. స్మోకింగ్ ఎంత స్టాప్ చేయగలిగితే అంతమందిలో హార్ట్ అటాక్ చాలా తగ్గిపోతుంది, ఇన్సిడెన్స్ అనేది బాగా తగ్గిపోతుంది. స్మోకింగ్ అసలు ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్, ఇఫ్ ద గవర్నమెంట్ బ్యాన్స్ స్మోకింగ్ వీ విల్ బీ వెరీ హ్యాపీ. వై? బికాజ్ ఒక 30-year-old పర్సన్ హార్ట్ అటాక్ వచ్చి లైఫ్ అంతా కూడా బెడ్ రిడెన్గా ఉండటం, ఆయాస పడిపోతాం, ఇలాంటివి జరుగుతుంటే చూడటానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఆ పర్సన్ కన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతారు. సో రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్లో అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ స్మోకింగ్. రెగ్యులర్గా 1 ఇయర్కి చెకప్ చేయించుకోవటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవటం, మనం BMI బాడీ వెయిట్ ఎంత ఉంటుంది, అడిక్వేట్గా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, ఎంత ఉంటే కరెక్ట్, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది అక్షరాల నిజం. మన గుండె చిక్కుల సాలెగూటిలో చిక్కుకోకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కొవ్వుల్ని, నూనెల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. పళ్ళు, కూరగాయలు, ఆకుకూరల్ని ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజు గంటపాటైనా వ్యాయామం చెయ్యాలి. తేలికపాటి నడకైనా చాలు, అది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే హై బీపీ, షుగర్ జబ్బులు ఉన్నప్పుడు మందులు, ఆహార నియమాల సాయంతో వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయం తీసుకోవడం మంచిది.
పొగ, మద్యం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏడాదికోసారి తప్పనిసరిగా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెతో పాటు మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం, రోజు శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం, తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవడం, ఈ ఆరోగ్య సూత్రాలను మనసావాచా పాటిస్తుంటే చాలు. గుండెతో పాటు మొత్తం ఆరోగ్యాన్నే భద్రంగా ఉంచుకోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.